హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీకాంత్. మనం తెలుగులో సహజంగా రోజు చేసుకునే సంభాషణలో సహజంగా ఇలా అనేస్తూ ఉంటాం. అంతా అయోమయంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అనేస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్. నార్మల్ ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాం. కానీ దీన్ని కొంచెం అప్డేట్ చేద్దాం. స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో దీన్ని ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్షన్ ఫస్ట్ చెప్తాను, తర్వాత 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దీన్ని ఇలా అనొచ్చు స్టాండర్డ్ ఇంగ్లీష్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ conundrum, CONUNDRUM, conundrum. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆఫ్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ టేకెన్ కాంట్రవర్షియల్ బట్ ప్రాక్టికల్ డెసిషన్స్ ఆన్ H1B వీసా, మెనీ ఇండియన్స్ వర్ ఇన్ ఏ conundrum. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పదమైన కానీ ఆచరణాత్మక నిర్ణయాలు కొన్ని H1B వీసా మీద తీసుకున్నప్పుడు చాలామంది ఇండియన్స్ అయోమయంలోకి వెళ్ళారు. అనదర్ ఎగ్జాంపుల్, సల్మాన్ రుష్డీస్ సెటానిక్ వర్సెస్ లెఫ్ట్ ద వరల్డ్ ఇన్ ఏ కొనండ్రమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సల్మాన్ రుష్డీ రాసినటువంటి సెటానిక్ వర్సెస్ అనే నవల చాలా కాలం ప్రపంచాన్ని అయోమయంలోకి నెట్టివేసింది. సో దిస్ ఈజ్ ద వే యూ కెన్ యూస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.